లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్. దేశం ధర్మం గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భారత్ ఇస్లామీకరణ కోసం జరుగుతున్న, తీవ్రవాదులు సాగిస్తున్న ఈ తరహా యుద్ధాల జాబితాలో ఇప్పుడు తాజాగా కార్పొరేట్ జిహాద్ చేరింది. ఏమిటి కార్పొరేట్ జిహాద్? ఎలా దీన్ని అమలు చేస్తారు? ఇవి తెలుసుకోవాలంటే ఇటీవల నాసిక్లో జరిగిన వ్యవహారం గురించి తెలుసుకోవాలి. ప్రముఖ కార్పొరేట్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మహారాష్ట్రలోని నాసిక్లో నిర్వహిస్తున్న ఐటీ బీపీఓ యూనిట్లో బయటపడిన ఘటనలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కంపెనీలో సీనియర్ ఉద్యోగులు జూనియర్లపై లైంగిక వేధింపులు పాల్పడుతూ ఉండటం, ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి చేస్తుండటం వంటి ఘటనలు ఇటీవల బయటపడ్డాయి. లైంగిక వేధింపులకు పాల్పడుతూ బలవంతపు మత మార్పిడులకు ఒత్తిడి చేస్తున్న 6 బీపీఓ ఉద్యోగులపై కేసు నమోదైంది. వీరి టీంలో ఒక టీం లీడర్, హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. ఈ వేధింపుల వ్యవహారం 4 ఏళ్లుగా నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రేమ, పెళ్లి పేరుతో హిందూ మతానికి చెందిన జూనియర్ మహిళా ఉద్యోగులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, ఇతర జూనియర్ ఉద్యోగులను ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేయడం, వారితో బలవంతంగా బీఫ్ తినిపించడం, నమాజ్ చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్న విషయం బాధితుల ఫిర్యాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా 8 మంది మహిళలు, ఒక పురుషుడు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నాసిక్ పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. అంతేకాదు, బాధితుల సంఖ్య దాదాపు 50 వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టం అమలులోకి తెచ్చింది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.